మామూలు రోజుల్లో మీ ఇష్టమే. కానీ ఇప్పుడు మాత్రం కిలో అండి. కిలోకి తగ్గకుండా అల్లం తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ చలికాలం మొత్తం మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండకపోతే ఒట్టన్నట్టు. కావాలంటే కామెంట్‌లోకి వచ్చి చెప్పండి. అల్లం అండి. అల్లానికి ఉండే అంత శక్తి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ అంటాం గదండీ! ఎంత మంచి ఏజెంట్ అంటే అంత మంచి ఏజెంట్ అండి. ఇది పూర్వీకుల నుంచి చరకుడు, సుశ్రుతుడు దగ్గర నుంచి మన భారతీయ ఆయుర్వేదం చెప్పింది గానీ, మనం సరిగ్గా పట్టించుకోవట్లేదు. అంటే కూరలో ఏస్తున్నాం గదా! వారానికి ఒకసారి తింటున్నాం గదా! అంటున్నారు చాలామంది. కాదండి, ఈ చలికాలం చాలా సమస్యలొస్తాయి. ముఖ్యంగా నొప్పులు. కాస్త పెద్దవాళ్ళకి ఇంకాస్త ఎక్కువ నొప్పులు, ఆర్థరైటిస్ వగైరా ఉన్న వాళ్ళకి. తిన్నది అరగదు. మెటబాలిజం ఆల్మోస్ట్ ఆల్ డౌన్ అయిపోతుందండి. ఎప్పుడూ లేనంత. అలాగని పోనేమన్నా ఈ కార్తీక మాసాలు 4 రోజులు ఓకే. చికెను, మటను జోలికి వెళ్ళం కానీ మళ్ళీ మొదలెట్టేస్తారు కదా! అంటే చలి తగ్గిందా? మరి ఈ కార్తీక మాసంలో మాంసాహారం ఎందుకు తినొద్దు అంటారనేది మీకు తెలుసు. అంటే మరి ఇప్పుడైతే తినడం మొదలెట్టేసాం. మరి అది అరుగుతుందా? అరగదు. అడ్డంగా పట్టేస్తదండి. మీరు చెక్ చేసుకోండి. మామూలు రోజులతో వేసవికాలం, వర్షాకాలంతో పోల్చుకుంటే చలికాలం కొవ్వు పట్టేస్తదండి. చలికాలం బరువు పెరుగుతామండి. చలికాలం దుబ్బులాగా తయారవుతామండి. అన్నిటికంటే ముఖ్యంగా చలికాలం శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఇవి ఎక్కువ వస్తాయి. పక్షవాతం కూడా చలికాలంలోనే ఎక్కువ బయటపడతాయి. కావాలంటే చెక్ చేసుకోండి. గుండె సంబంధిత రోగాలు కూడా ఈ చలికాలంలోనే ఎక్కువ వస్తాయండి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా కాస్తో కూస్తో నెమ్మదిస్తుందండి. అంటే ఓవరాల్గా బాడీలో మెటబాలిజం పడిపోతుంది చలికాలం. అంటే మనది విపరీతమైన చలి దేశం కాదు. అయినా కానీ చలే కదండి. మరి మనం మొదటి నుంచి కూడా మనం 30-40 డిగ్రీల్లో పెరిగిన వాళ్ళం సడన్గా 20-15కి వస్తే బాడీ తట్టుకోలేదండి. సో మరి ఇక్కడ అల్లం ఒక్కటి చేసే అద్భుతాలు అన్నీ ఇన్ని కాదని మన ఎక్స్పర్ట్సే చెప్తున్నారు. నేనేదో ఇక్కడ అల్లానికి నేను ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది మీరు చెప్పండి. కాకపోతే నేను ఫాలో అవుతున్నాను కాబట్టి ఉదయాన్నే వేడి నీళ్ళు పెట్టుకున్నప్పుడు కాస్త అంత చితక్కొట్టి వేసుకుంటే ఇక అద్భుతం అండి. కాస్త తేనె వేసుకుంటే సూపర్. అందులో కాస్త లైట్గా పసుపు వేసుకుంటే ఇంకా సూపర్. లేదు, ఒక అల్లం ముక్క అలవాటు చేసుకోండి. వంటల్లో ముఖ్యంగా మీరు పెసరట్టు వేస్తారా, చట్నీ చేస్తారా, ఏ కూర వండినా కానీ అల్లాన్ని అలవాటు చేసుకోండి. పిల్ల పాపల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అండి. అలాగని పొలమని మరి రోజుకు 100 గ్రాములు, పావు కిలోలు మాత్రం తినవద్దు. ముందే చెప్తున్నాను. మళ్ళీ లేనిపోని గొడవ ఉంది అక్కడ. సో పొట్ట సంబంధిత సమస్యలు అన్నీ పోతాయి. మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి. కావాలంటే చూడండి, బాగా ఆఫీస్లో పని చేసి లేకపోతే ఏదైనా బాగా చదివి ఉన్నప్పుడు అల్లం టీ తాగుతాం కదండి. ఆ అల్లం టీ మెదడుకి చేసే అంటే ఆ మైండ్ని ఎంత యాక్టివేట్ చేస్తుందో తెలుసా? పొట్ట బాగుంటుంది, మైండ్ బాగుంటుంది, గుండె బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అనుకున్నప్పుడు ఎందుకండి అల్లం ఏమన్నా లక్షలు వేలు ఖర్చు పెట్టాలా? ఆలోచించండి. కానీ చిన్న చిన్న విషయాలు గుర్తు చేద్దామని చెప్తున్నాను. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కదా.